ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పెన్గంగా నది భయాందోళనకు గురిచేస్తుంది. భారీ వర్షాలతో పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. తార్నాం వాగు దగ్గర వరద ఉధృతి పెరిగింది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావం గురించి తెలియక భారీగా వాహనాలు అటువైపు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాగుకి ఇరువైపులా కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. తార్నాం వాగు దగ్గర పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే తర్నాం వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది, బోరాజు అదేవిధంగా జైనత్ మండలాల మధ్యలో ఉన్న ఈ తర్నాం వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దాంతో ఏదైతే ఇది అంతర్రాష్ట్ర రహదారి, ఈ రహదారి గుండానే మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా రాకపోకలు సాగిస్తారు. కానీ కుండపోతగా కురిసిన వర్షాలతోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది, ఉప్పొంగి ప్రవహిస్తుంది. గత కొన్ని రోజుల క్రితమే ఈ వాగు దాటుతుండగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు మాత్రం అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎవరిని ఇక్కడ నుంచి అటువైపు కానీ అక్కడి నుంచి ఇటువైపు కానీ ఏదైతే వెళ్లకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా పోలీసుల్ని కూడా ఇక్కడ ఏదైతే బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. దాంతో ఏదైతే మహారాష్ట్ర, తెలంగాణకి సంబంధించిన రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలు సాగించడానికి గత ఉదయం నుంచి కూడా ప్రజలు ఎవరైతే వాహనదారులు ఉన్నారో నిరీక్షిస్తున్నారు. దాదాపు ఈ నిరీక్షణతోని సుమారు అటువైపు 2 కిలోమీటర్లు, అదేవిధంగా ఇటువైపు 2 కిలోమీటర్ల దూరంలో వాహనాలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ముఖ్యంగా క్షణానికి వాగులో ఉధృతి పెరుగుతుంది. ఆ వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతిస్తే వాహనదారులకి ఇబ్బందులు, అదేవిధంగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా బ్రిడ్జిపై రాకపోకలు నిషేధించి అప్రమత్తతను కొనసాగిస్తున్నారు. అయితే ఎవరైతే వాహనదారులు ఉన్నారో ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి, అక్కడ నుంచి ఇటు వెళ్ళడానికి నిరీక్షిస్తున్నప్పటికి కూడా వరద ఉధృతి తగ్గడం లేదు. మరొక వైపు ఏదైతే వర్షం కూడా పడుతుంది, అదే విధంగా వర్ష తీవ్రత పెరుగుతుంది. కుండపోతగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎగువ ప్రాంతమైన సాత్నాల ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి వాగులో చేరుతుండడంతో ఇక్కడ మరింత నీటి మట్టం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే వరద ఉధృతి తగ్గేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో దీనిపై రాకపోకలకు అనుమతించేది లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఈ వాగుకు సంబంధించిన ఏదైతే పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలకి సంబంధించిన ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా వాగు పరివాహక ప్రాంతంలోకి వెళ్ళవద్దని ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా బైకు ఎవరైతే ద్విచక్ర వాహనాలపై ఇటువైపు వెళ్ళడానికి, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళు ఆదిలాబాద్ రావడానికి ఇక్కడ గంటల కొద్దీ నిరీక్షిస్తున్నామని ఒక ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగా కొంతమంది మనతో పాటు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. कितना टाइम लगता है इधर से? किधर उधर जाने को? कितना है कि पानी नहीं आया हम इधर. किधर से आए तुम? महाराष्ट्र से आए. कुछ प्रॉब्लम है कि इधर से? हाँ, अभी जाने को तो बहुत प्रॉब्लम है ना. अब कैसा जाने का, उधर काम है गाँव में, कैसा जाना होता है, कितना देर ठहरना पड़ता है, क्या है क्या. ఇది ఈయన మహారాష్ట్ర వెళ్ళడానికి ఇక్కడికి వచ్చానని చెప్తున్నారు, వాహనం తీసుకొని వచ్చానని చెప్తున్నారు. కానీ ఇక్కడ నుంచి రాకపోకలు సాగిద్దామంటే అధికారులు అనుమతించడం లేదు. దాంతోనే గంటల నుంచి ఏదైతే గంటల కొద్దీ ఇక్కడనే నిరీక్షిస్తున్నామని చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా వందలాది వాహనాలు ఏదైతే జైనతు వైపు ఒక 200 వాహనాలు, అదేవిధంగా ఇటువైపు 200 వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అధికారులు మాత్రం వరద ఉధృతి తగ్గేదాకా ఇక్కడ నుంచి, ఈ బ్రిడ్జ్ నుంచి ఏదైతే అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ లో లెవెల్ వంతెన ఉందో ఈ లో లెవెల్ వంతెన నుంచి ఎవరిని అనుమతించమని చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ నుంచి వెళ్లాల్సిన వాహనాలన్నింటినీ కూడా మళ్లింపు చేపట్టడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు వాగులో వరద నీరు ఉధృతి పెరుగుతుంది, మరొక వైపు పెనుగంగా ఉధృతి పెరుగుతుండడంతో ఎప్పుడు ఏ ముప్పు ఉంటుందనే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.